వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలు. భారత్కు రానున్న టెస్లా ఫ్యాక్టరీ. మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్జీవీ సినిమా తీయాలంటే కోడి కత్తిపై తీసుకో, నారా లోకేష్. ఏపీలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య, సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కార్డులు చేతుల మీద పంపిణీ చేశారు శ్రీ అన్నం రెడ్డి, అదీప్ రాజ్. దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా 5గురు మృతి చెందారు. దేశంలో 4097కి యాక్టివ్ కేసులున్నాయి. కేరళలోని 2, మహారాష్ట్రలోని పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్క మరణం నమోదైంది. ఏపీలో 25, తెలంగాణలో 9 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 54, తెలంగాణలో 64 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో తొలి JN.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయనుందని తెలిపాయి. దీనిని జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమావేశంలో వెల్లడించనున్నారని, ఇందుకోసం టెస్లాకు గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా దీనిపై ఇప్పటి వరకు టెస్లా, గుజరాత్ ప్రభుత్వం స్పందించలేదు. రైల్వే శాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా, బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగితే డిసెంబర్ 3న ప్రభుత్వం మారే వరకు అప్పటి సీఎం కేసీఆర్ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 3వ తారీఖు కౌంటింగు, 7వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారమైంది. 7వ తారీఖు 7వ తారీఖు కూడా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం. తప్పనిసరిగా 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి 3 ఏళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన, సిగ్గుపడాల్సిన సంఘటన. దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది అబద్ధం. వాళ్ళు అప్పుడు ఎలక్షన్ల ముందు దే ట్రై టు అదేదో తక్కువ జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీవే, తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం. మేమేం పెద్దగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. SRSP స్టేజ్ 2 ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది. ఈ స్టెబిలైజేషన్ ఆయకట్టు ఓకే. ఇప్పుడు అది ఎట్లా చేయాలనేది మేము కొన్ని ఇప్పుడు సమీక్ష చేసుకొని ఫైనలైజ్ చేస్తాం. మేము డెఫినెట్గా ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు దెర్ విల్ బి అకౌంటబిలిటీ. ఓకే, విల్ సీ వాట్ టు డు. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్
అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జైహో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు. సీఎం జగన్ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నాం. పిల్లల తల్లుల ఖాతాలోకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 8.9 లక్షల మంది విద్యార్థులకు 584 కోట్లు ఆర్థిక సాయం. 2023-24 జూలై సెప్టెంబర్ జగనన్న విద్యా దీవెన నిధులు జమ. ఇప్పటి వరకు విద్యా దీవెన పథకం ద్వారా 11,900 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు ఇచ్చాం. 4.5 ఏళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశాం. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చాం. 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాం. తరగతి గదులను డిజిటల్ క్లాస్ రూమ్గా మార్చాం. చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. కుప్పం నియోజకవర్గం శాంతపురం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం. విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బండపల్లి 66, 64 పెద్దూరు, రాళ్ల బదుగూరు, కోనేరు కుప్పం ప్రాంతాల్లో ఎక్కువ గ్రనైట్ ఉంది.
నిన్న మొన్న అడుగుతూ విశాఖలోని హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకొని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలోని పాత కారుకి నిప్పు అంటుకొని పక్కన ఉన్న టైర్ల షాపుకు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి మంటలు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం నందు పెద్దాపురం గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 53 ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ వాటిని వెంటనే పునఃపరిశీలన చేయాలని స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. వాళ్ళు ఎక్కడుంటాయమ్మా ఓటు భారతదేశ పౌరులుగా ఓటు ఉండవు కదా. అతను ఈ రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు పౌరులు కదా, వాళ్ళ ఓటు హక్కు ఉండదా అంటే మీరు చెప్పిన మీరెవరు తీసేయడానికి ఓటు కూడా అంతే కదా. వాళ్ళకి ఏదన్నా మీకు కావాలంటే మీరు రండి, నేను చేసుకెళ్తాను. వాళ్ళకి అక్కడ ఏదైనా సొంత ఇల్లు కానీ లేకపోతే అద్దెకి తప్ప సొంత ఇల్లు కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎక్కడైనా వాళ్ళ పేరు అట్లాగా సార్. మేము ప్రతి దానికి కూడా ఓటుకు ఓటు వాళ్ళకి తెలంగాణలో ఓటు ఉన్నట్టు రేషన్ కార్డు. విశాఖ పెందుర్తి రాంపురం సొంత గ్రామంలో ఆరోగ్యశ్రీ కార్డులు శాసనసభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యం పట్ల ప్రస్తుతం ఉన్న ఖర్చులతో పోల్చుకొని సగటు కుటుంబానికి పథకం కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ అన్నంరెడ్డి, శిరీష మరియు ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ ఉప్పులు కనకరాజు దేవి, గోలి రాము, శరగడం నరసింహమూర్తి, దొగ్గ గౌతమ్, లెక్కల రమేష్, కిల్లి అప్పారావు, లాలం అప్పలనాయుడు, అల్లం అప్పారావు, బంగారు నాయుడు, రొంగలి శంకర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వాలంటీర్స్ అందరూ కూడా కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళండి. సారా ఇలా వచ్చేస్తున్నారు. కొద్దిగా ముందుకెళ్తే రిసీవింగ్ బాగుంటుంది. అమ్మఒడి మనం ఇస్తుంటే ఎందుకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు? ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. మీరు ఏది చేయరు, చేసే వాళ్ళని చేయనిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ ఎందుకు మనూరు పరిస్థితి తీసుకోండి. ఇవాళ నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. రోజు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు చూడండి, ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా, లేదంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి, డెత్ సర్టిఫికెట్ కావాలి, బర్త్ సర్టిఫికెట్ కావాలంటే మండల ఆఫీస్కి వెళ్ళో లేకపోతే అధికారుల చుట్టూనో నాయకుల చుట్టూనో సంవత్సరాలు తిరిగేవాడిని. కానీ జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఎక్కడికి వెళ్లకుండా ₹1 ఖర్చు లేకుండా మీ అందరికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చారమ్మా. డెత్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు అన్ని కూడా ఎవరి దేనికి అర్జీ పెట్టుకుంటే అవన్నీ కూడా మీకు ఇచ్చారు. అంతేకాకుండా మీకు కూడా తెలియదు, ప్రతి ఇంటింటికి వచ్చి ఎప్పుడైనా చూసాం ఈ రకంగా ప్రతి ఇంటింటికి కూడా వైద్య సిబ్బంది వచ్చి మీకు పరీక్షలు చేసి మీకు ఏమైనా జబ్బు ఉందా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ తెలుసుకొని మళ్ళీ గ్రామంలో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి మీ అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఏ ప్రభుత్వమైనా ఇంత చక్కగా పట్టించుకుందా? గతంలో మనకి ఏమైనా పథకాలు కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ
మీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక 11 ద్వారా లబ్ధి చేకూరింది కదమ్మా. ఒకరికి అమ్మఒడి రావచ్చు, ఒకరికి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు, ఒకరికి చేయూత రావచ్చు. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలు. భారత్కు రానున్న టెస్లా ఫ్యాక్టరీ. మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్జీవీ సినిమా తీయాలంటే కోడి కత్తిపై తీసుకో, నారా లోకేష్. ఏపీలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య, సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కార్డులు చేతుల మీద పంపిణీ చేశారు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి రమేష్ చంద్ర భరకాల.